జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు రాష్ట్రానికి సీఎంగా పనిచేశాడు. తర్వాత 24లో జరిగిన ఎన్నికల్లో పాపం 11 సీట్లకే పరిమితమయ్యారు. ఆయన అధికారం పోయిన దగ్గర నుంచి కూడా మనిషి కళ్ళు తాగిన కోతిలాగా, సారీ ఈ కోతితో ఊరక చెప్పాను, నిప్పు తొక్కిన కోతిలాగా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అతను చేస్తున్న పనులన్నీ ఎప్పుడెప్పుడు అధికారంలోకి వస్తానా, అధికారంలోకి రావటానికి ఏమి చేయాలి, ఎన్ని అడ్డదారులు తొక్కటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ఏ చెత్త పనులు చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ఎన్ని దురాగతాలు చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, ఎన్ని దుర్మార్గాలు చేయటానికన్నా నేను సిద్ధంగా ఉన్నాను, ఎన్ని తప్పుడు పనులు చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అనే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉంది. ఎంత ఆతృత పడితే మీకు అధికారం దక్కదు జగన్మోహన్ రెడ్డి గారు, ఎంత ఆరాట పడితే అధికారం దక్కదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు మీ వ్యవహార శైలి నచ్చాలి. గతంలో మీరు చేసిన పరిపాలన వాళ్ళు మెచ్చాలి. మీరు కావాలని కోరుకుంటే తప్ప మీకు అధికారం రాదు. మీరు ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా మీకు అధికారం రాదు. అందుకే ఏదో రకంగా అధికారంలోకి రావటం కోసం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పుటడుగులు వేస్తున్నాడు. తప్పటడుగులు అంటలేదు, తప్పటడుగు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ తప్పుటడుగులు. తప్పుటడుగులు వేస్తూ ఉన్నాడు. మత కల్లోలు సృష్టించటం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు జగన్మోహన్. పాత్రికేయ సోదరులారా, మీరు దయచేసి వినాలి. మత కల్లోలాలు సృష్టించటం రాష్ట్రంలో ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు టు రీచ్ ది పవర్. అధికారంలోకి రావటానికి మత కల్లోలు సృష్టించటానికే పెట్టుకున్నాడు. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నాడు. తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్ర ఈ రకంగా ప్రాంతీయవాదం, కులఘర్షణలు కూడా ఈయన బీజం నాటుతున్నాడు. ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సెక్యులరిజానికి ప్రాధాన్యత ఇచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గతంలో ఎప్పుడు కూడా సెక్యులరిజానికి ఎక్కడ భంగం కలగలేదు. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మత కల్లోలాలు రెచ్చగొడితే ఇనుప పాదంతో కంట్రోల్ చేశారు. ఓల్డ్ సిటీ కూడా చంద్రబాబు వైపు తిరిగారు. ఆ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు గారికి జేజేలు కొట్టినారు మత కల్లోలాలు కంట్రోల్ చేసిన విధానానికి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ ఆటలు సాగవు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అంటున్నా. అందుకే ఈరోజు నేను ప్రెస్కి ఇక్కడ కూర్చున్న నేపథ్యం, రాష్ట్రంలోని దళితులారా, జగన్మోహన్ రెడ్డి మాయలో పడకండి. మై రిక్వెస్ట్, ఈ రోజున దళిత వర్గాలకి, దళిత నాయకులకి, ఇతర పార్టీలో ఉన్న దళిత నాయకులకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అనే మోసకారి వలలో, ఆయన మాయలో పడకండి దళిత సోదరులారా. ఎందుకంటే ఆ రోజున 2019 ఎన్నికల్లో దళితులు కొంత అతని వైపు మొగ్గిన మాట వాస్తవమే. వాస్తవాలను మనం కాదనలేము. ఆనాడు ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి, అయ్యా జగన్ బాబు మీరొద్దు మాకు అని దళితులందరూ కూడా, దళితుల్లో ఉన్న అన్ని కులాల వాళ్ళు కూడా, 59 కులాల వాళ్ళు కూడా మాకొద్దు జగన్,
అని దళిత ఓటు బ్యాంక్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని కావాలనుకోవటం, ఆయనకు ఓటేయటం, 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం మనకు తెలుసు. మరలా ఈ దళిత ఓటును లాక్కోవటం కోసం, దళిత ఓటును మాయ చేయటం కోసం కొంతమంది నాయకులకి ఫండింగ్, నిధులు సమకూర్చి వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చి, డబ్బు కొద్దిగా ఉంది, అవినీతి సొమ్ము బోల్డ్ ఉంది, అవినీతి సొమ్మును వీళ్ళకిచ్చి సభలు పెట్టించి, చిన్న చిన్న మీటింగులు పెట్టించి చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద అసత్యపు ప్రచారం చేయటానికి సిద్ధపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే దళిత సోదరులారా, ఈ జగన్మోహన్ రెడ్డి మాయలో మీరు పడకండి. ఆయన తన స్వలాభం కోసం, తాను అధికారంలోకి రావటం కోసం ఎంతమందిని బలి తీసుకోవటానికి కూడా సిద్ధపడ్డాడు. ఈరోజునేంటి అతను అరెస్ట్ అయ్యాడు. అతని పేరేమి? జోసెఫ్, బచ్చలకూరి జోసెఫ్, ఏదో వాడేదో ఆపే రావణం అదేదో పెట్టుకున్నాడు. ఎవరు అతను? ఎవరి తరఫున మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు మీ తరఫున కాదా? మీ తరఫున కాదా? అతని తరఫున మీరు ట్వీట్ చేస్తారా? ఎక్స్లో మాట్లాడతారా? అతను మంచివాడని సర్టిఫికెట్ ఇస్తారా? అతను మాట్లాడిన మాటలు విన్నారా? మీరు మీ మాటలకి, మీ చేష్టలకి ఏమైనా పొంతనుందా? పత్రికా సోదరుడు, నేను గట్టిగా మాట్లాడాలనే ఉద్దేశం కాదు, అందరికీ తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఆయన కొత్తగా ఏమంటున్నాడు? హే రామ్, జగన్మోహన్ రెడ్డి గారు, హే రామ్, రాష్ట్రాన్ని రక్షించు, మన రాష్ట్రాన్ని రాముడు శ్రీరామచంద్రుడు రక్షించాలట అని ఎవరు అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి? హే రామ్, హే రామ్కి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డి అని హిందువా? శ్రీరామచంద్రుడి భక్తుడా? అంటే రాజకీయం కోసం దేనికైనా తెగబడతాడు అతను, దేనికైనా దిగజారుతాడు. అతను క్రైస్తవుడని అందరికీ తెలుసు. పులివెందల సిఎస్ఐ చర్చిలో అతను మెంబర్ అని తెలుసు. ఇడుపులపాయ సిఎస్ఐ చర్చిలో అతను సభ్యుడని తెలుసు. క్రైస్తత్వాన్ని 100% పాటించే వ్యక్తి. ఈ హే రామ్ ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ ఎట్లా వచ్చాడు? ఆ హే రామ్ని నోటికి వచ్చినట్టుగా మాట్లాడేవాడు కదా ఈ రావణ్. జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జైలుకి వెళ్ళాడు, రిమాండ్లో ఉన్నాడు నెల్లూరు జిల్లాలో. అతను శ్రీరామచంద్రుణ్ణి, హిందూ మతాన్ని ఎంత ఘోరంగా నీచంగా మాట్లాడుతున్నాడు. వినరాని, వ్రాయరాని బూతులు కదా అతను మాట్లాడుతున్నాడు హిందుత్వ గురించి. మరి శ్రీరామచంద్రుని తిట్టేవాడిని హే రామని నువ్వు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రక్షించమంటూ వీడికి ఎట్లా మద్దతు పలుకుతావు? అందుకే దళిత సోదరులారా ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి మాయలో పడకండి. దళితులంటే అతనికి ఇష్టం లేదు. మీకు ఉదాహరణలు కూడా ఇస్తాను నేను. దళితుల్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా అతనికి ఇష్టం లేదు. మేము రోజు చంద్రబాబు గారి పక్కన కూర్చుంటాం. ప్రతిరోజు చంద్రబాబు గారి ఆలోచనల్లో మేము పాల్పంచుకుంటాం. నేను అడుగుతున్న జగన్ పార్టీలో ఉన్న దళిత నాయకులందరినీ, ఎప్పుడన్నా మిమ్మల్ని పిలిచి మాట్లాడా? ఇది చేయబోతున్నానని ఎప్పుడన్నా మీతో మాట్లాడారా? డిస్కస్ చేశాడా? దళితులంటే అతనికి ఇష్టం లేదు. ముఖస్థుతికి మీతో మాట్లాడతాడు తప్పితే వేరే కాదు. ఇప్పుడు ఓటు బ్యాంకు కోసం దళితులు మాట చేస్తున్నాడు. ఇంకెవరెవరితో మీటింగులు పెట్టిస్తాడు, ఎక్కడెక్కడో మీటింగులు పెట్టిస్తాడు, ఏదేదో మాట్లాడిస్తున్నాడు. ఈ మీటింగులన్నిటికీ నువ్వు కదా పెట్టుబడి పెడుతుంది.
ఫండ్స్ ఇస్తున్నారు కదా, చెప్పండి, గుండెమే చేసుకొని ఆ మీటింగ్ పెట్టేవాళ్ళు చెప్పమనండి. ఎవరు మీ వెనకుండా నడిపిస్తుంది? జగన్ కాదా? ఈ సభలు సమావేశాలు నడిపిస్తున్నది ఎవరు? జగన్ కాదా? ఆ పార్టీ వాళ్ళు కాదా? మీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అతను ఇచ్చింది కాదా? ఇంకా ఈ మధ్య కొంతమంది తీసేసిన తహసీల్దారులు తయారయ్యారు రిటైర్ అయిన తర్వాత. వీళ్ళంతా నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, పేర్లు చెప్పను నేను, అందరికీ తెలుసు కదా వాస్తవాలు, మీ కళ్ళతో మీరే చూస్తూ ఉన్నారు. ఆ తీసేసిన తహసీల్దారులు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. జగన్ లాంటి మహానాయకుడు లేడు అన్నారు. ఏ రకంగా, ఏ రీతిలో మీకు మహానాయకుడిలాగా కనపడ్డా? పెద్ద పెద్ద చదువులు చదివారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారు. మీరు రాజకీయంగా పైకి రావాలి, మంచి పదవిలో రావాలని కోరుకోవటం తప్పులేదు. కానీ కులాన్ని, మనల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేయటం మంచిది కాదు. జగన్ లాంటి దళిత వ్యతిరేకికి అనుకూలంగా మాట్లాడటం మంచిది కాదు అని చెప్పి కూడా మీ అందరూ, అందుకే దళిత నాయకులారా, దళిత వాదులారా, జగన్మోహన్ రెడ్డి మాయలో పడకండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. డీటెయిల్స్లోకి నేను, మీ అందరికీ తెలుసు జగన్ ఈరోజు ఎందుకు పిలుస్తున్నాడు. ఇప్పుడు పాము కప్పతో స్నేహం చేస్తుందా? పాము కప్పతో స్నేహం చేస్తుందా? ఏ రోజైనా కప్పని మింగుతుంది పాము. నోరు తెరిస్తే కప్పని వేసేస్తుంది. జగన్మోహన్ రెడ్డితో ఉన్న దళితుల పరిస్థితి కూడా అదే. నోరు తెరిచిన పాము, విషం చిమ్మే పాము, ఉచ్చనీచాలు లేకుండా తన గుడ్లను తానే తినే పాము. ఎంత ప్రేమగా నటించినా, ఎంత నీతో ఉన్నట్టుగా నటించినా పాముని నమ్మటానికి వీల్లేదు. అది మన వ్యతిరేకి. ఆ పాము ఎప్పుడైనా కాటేస్తుంది నిన్ను. అందుకే దళిత సోదరులారా, మీ అందరికీ నేనే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏదో ప్రేమ ఉన్నట్టుగా వెళ్తున్నాడు ఆయన, ఏదో ప్రేమ ఉన్నట్టుగా వెళ్తున్నాడు. వాళ్ళని వీళ్ళని ఏదో మని ఏదో సామెతలాగా తల్లికి ఒక ముద్ద అన్నం పెట్టలేడు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తా అంట. తల్లికి ముద్ద అన్నం పెట్టడు కానీ పినతల్లికి బంగారు గాజులు. అందరి దగ్గరికి తిరుగుతూ ఎవరు వస్తారు, ఈరోజు ఎవరు వచ్చారు అని అడుగుతున్నా అంట జగన్మోహన్. ఎందుకు సార్ అంటే వెళ్ళి పలకరిస్తా అన్న. ఏంటి నువ్వు పలకరించేది? మొన్న ఎవరు మా దళిత నాయకుడు, అతని ఇంటికి వెళ్ళావు. బతుకున్నప్పుడు ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డ దళితుడి ఇంటికి వెళ్ళావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? నీ కాన్స్టిట్యుయెన్సీలో, పులివెందుల కాన్స్టిట్యుయెన్సీలో నాగమ్మని ఒక దళిత మహిళ, మాదిరి కులానికి చెందిన మహిళని పొలానికి వెళ్తే కేస్తో నదురుగా ఉన్నది మనిషి అని, నదురుగా అంటే చూడటానికి శుభ్రంగా ఉందానండి జగన్మోహన్ రెడ్డి, మీకు అర్థమయ్యే భాష. ఆమెను మానభంగం చేసి చంపితే నీ నియోజకవర్గం దళిత మహిళ, నువ్వు ఓటు బ్యాంకుగా వాడుకున్న మహిళ, వెళ్ళొద్దు నువ్వు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా? నీ కాన్స్టిట్యున్సీ కదా అమ్మాయి. అక్కడికి వెళ్ళలేదు కానీ ఇక్కడికి వస్తావా? ఒక దళితుడిని పలకరిస్తావా? మాకు తెలుసు ఎప్పుడు సాయం చేయాలి, ఎలా చేయాలి, మాకు తెలుసు. నీకే వెళ్ళొచ్చు, నీకంటే రాజకీయం. దళితుడి దగ్గరికి వచ్చేది ప్రేమ, కపట ప్రేమ అనేది. దళితుడిని పరామర్శిస్తే కపట ప్రేమ. అతనెవరో చనిపోతే అక్కడికి వెళ్తావు నువ్వు. అంటే యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ డెడ్ బాడీ ఎవ్రీడే. ప్రతిరోజు ఒక శవం కోసం చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? సరైంది కాదు. ఈ రకంగా మత విద్వేషాలు, కుల తగాదాలు, కుట్రలు మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. చంద్రబాబు గారి పరిపాలన అందరూ ఆహ్వానిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. చంద్రబాబు గారి పరిపాలన, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి రాష్ట్రంలో.
ఇవన్నీ మర్చి ప్రశాంతంగా ఉన్న కడవడి పాలల్లో చిన్న విషం చుక్క వేయాలని ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మంచిది కాదు అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. హేరామ్ ఎక్కడి నుంచి వచ్చాడు సార్ మీకు అంటే? ఏ నాటకమైనా ఆడగలరు మీరు, ఏ నాటకమైనా ఆడగలరు మీరు. ఇక్కడ హే రామాన్ని ఆరాధించినట్టు మాట్లాడతారు, రాముణ్ణి తిట్టిన రావణ్ణి మీరు వెనకేసుకొస్తారు. ఇది ఎక్కడి న్యాయం? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. డాక్టర్ సుధాకర్ చనిపోవటానికి కారణం మీరు కదా మిస్టర్ జగన్? మీ వల్ల కదా, మీ ఒంటి పొగర వల్ల కదా అతను చనిపోయింది. ఆహా, ఒక దళితుడు, ఒక మాదిగ కులస్తుడు ముఖ్యమంత్రిని అయిన నన్ను ప్రశ్నిస్తాడా? అదే కదా మీ అహం. అందుకే కదా డాక్టర్ సుధాకర్ చనిపోయింది. ఒంటి మీద చొక్కా కూడా లేకుండా మండిపోతున్న తారు రోడ్డు మీద వాడిని బరబర ఈడ్చి పిచ్చివాడని ముద్ర వేసి చనిపోయేటట్లుగా చేసిన మీరు ఈరోజున దళితుల పట్ల మొసలు కన్నీరు కారిస్తే నమ్ముతారా మిస్టర్ జగన్ అని చెప్పి అంటున్నాము. మీ మాటలు నిజమని దళితులు నమ్ముతారా? అందుకే నేను అంటున్నాను, మీ వాడిగా, మీ బిడ్డగా మీరు బాగుండాలని మనసారా కోరుకునే వ్యక్తిగా దళిత సోదరులారా, దళిత నాయకులారా, జగన్మోహన్ రెడ్డి మాయలో పడకండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరెవరు ఏం చేస్తున్నారో ఆ లోతుకు నేను వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు జగన్ వలలో ఉన్న కొంతమంది నాయకులు నాకు తెలుసు. జగన్ దగ్గర ఫండ్స్ తీసుకుంటున్న కొంతమంది నాయకులు నాకు తెలుసు. వాళ్ళ పేరు నేను ఇప్పుడే చెప్పదలుచుకోలేదు. వాళ్ళకు వస్తున్న బ్యాంకింగ్ ఇది కూడా మన దగ్గరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరి అకౌంట్లోకి జగన్ దగ్గర నుంచి, జగన్ మనుషుల దగ్గర నుంచి డబ్బులు పడ్డాయో కూడా అది కూడా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వద్దు, ఎందుకు? డబ్బు ఈరోజు ఉంటుంది, పోతుంది. అమాయకులైన దళిత జాతిని జగన్మోహన్ రెడ్డి దగ్గర తాకట్టు పెట్టొద్దని చెప్పి కూడా మా దళిత నాయకులు నేను కోరుతూ ఉన్నా. మీకు ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది జరిగి ఉండొచ్చు, వస్తే దాన్ని సమస్య పరిష్కారం చేసుకోవాలా. నాకు ఇబ్బంది అయింది కాబట్టి అటువంటి వ్యక్తిని భుజాన్ని వేసుకుంటే ఎట్లా అండి? ఏదైనా 4 డబ్బులు ఇస్తున్నాడు, మన ఖర్చుకి ఇస్తున్నాడని పడితే ఎట్లా అండి? ఏమండి దళిత నాయకులు గుండె మీద చేసుకుని చెప్పండి, వాళ్ళ బాబాయిని వివేకానంద రెడ్డిని చంపింది ఎవరండి? ఇక ఏమి ధైర్యం అండి మీది? ఏ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారని మీరు చెప్పండి. మీకు ఆలోచించే శక్తి ఉంది, ఆలోచన శక్తి ఉంది, ఎలా ఏ ధైర్యంతో వెళ్తారండి? బాబాయిని లేపేశారండి. అందరికీ ఎవ్రీబడి నోస్. వాళ్ళ తల్లి చెల్లి ఎక్కడున్నారండి? వేర్ ఆర్ దే? తల్లిని ప్రేమగా చూడలేరు, తల్లిని అభిమానంగా చూడలేడు, చెల్లికి ఆమెకు రావాల్సిన వాటా ఇవ్వలేడు. నీ దళితుని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకుంటాడా? కొంచెం కూడా ఆలోచించరా? ఏమిటి అతని మెంటాలిటీ, ఏమిటి అతని మనస్తత్వం, ఏమిటి? ఎలాంటి మనిషి జగన్ అనే వ్యక్తి అని ఆలోచన చేయరా మీరు? ఎలా చేస్తారు? నాకు డబ్బులు ఇస్తారు, మీరు చూడండి డబ్బులా, ఎంతెంత డబ్బులు చూశారు మీరు? ఆయన ఎవరో చెబుతున్నారు 25 కోట్లు ఖర్చు పెట్టాడంటే ఈ టైంలో. 25 కోట్ల రూపాయలు ఒక దళిత నాయకుడు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేను ఈ మీటింగులకి వాటికి అంటాను. ఏమండి నమ్మొద్దు సార్. ఒక దళిత నాయకుడు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేంత స్థితిమంతుడు ఉన్నారండి? ఇప్పుడు తిరుగుతున్న రాష్ట్రంలో తిరుగుతున్న ఈ దళిత నాయకుల్లో 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మీటింగులు దళితులకు సేవను అందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారండి? అంటే జగన్మోహన్ రెడ్డి చేసేటప్పుడు అబద్ధాలు కూడా ఆడేస్తారు ఇష్టం వచ్చినట్టు. నువ్వు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టుంటావు? ఎన్ని కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుంటావు?
నేను అందులోకి వెళ్ళట్లా, వ్యక్తిగతంగా నేను వెళ్ళట్లేదు. నా బాధ అంతా ఏంటంటే ఆయన మాయలో పడిపోతారు, జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోతారు, జగన్మోహన్ రెడ్డి విషవలయంలో చిక్కుకుంటారనేది నా బాధ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విషవలయంలో దళితులు చిక్కుకోకూడదు. నిన్ను ప్రేమగా అభిమానంగా నిన్ను ఉచ్చ స్థితిలో ఉంచాలన్న ఆలోచన ఉన్న వ్యక్తికి దగ్గరైతే నీకు ఉపయోగం, కానీ అటువంటి వ్యక్తిని విషం చిమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్తే నీవు కూడా అభాసు పాలవుతావు, ఆ విషం కాటుకు గురవుతావు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. సమాధానం చెప్పాలి. ఇసుక మాఫియాకి మేము భయపడుతున్నామండి, మా దళిత వాళ్ళ రోడ్లని పాడైపోయినాయి, 2 పిల్లలు యాక్సిడెంట్కి గురయ్యారని చెబితే వాడికి పోలీస్ స్టేషన్లో గుండు కొట్టిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు దళితుల మీద ప్రేమ ఉందా? అది మా వాళ్ళు నమ్ముతారా? నమ్మి నీకు చప్పట్లు కొడతారా? అందుకే ఆయన మాయలో పడొద్దని చెబుతున్నా. వీళ్ళకి కూడా ఈ 4 నాయకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పంపున పనిచేస్తున్నారో వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన శివప్రసాద్ అనే ఎస్సీకి పోలీసులు బోడిగుండు కొట్టించాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. 16 ఏళ్ల దళిత బాలిక, ఎస్సీ బాలిక గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేశారు. 4 రోజులు రూమ్లో గ్యాంగ్ రేప్ చేసి పోలీస్ స్టేషన్లో పడేస్తే కనీసం ఆ కేసు ఏమైందని అడగలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. దళిత నాయకులారా, వెళ్తారా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి? మన దళిత బాలికని మానభంగం చేసి 4 రోజులు రూమ్లో ఉంచి చివరికి పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా. రాజమండ్రిలో అండి. వాట్ వాజ్ దేర్ ఎడాసిటీ ఇన్ దోస్ డేస్? ఏంటి వాళ్ళ ఎడాసిటీ? ఏమన్నా ఎవరు రాట చేసింది తీసుకెళ్ళి లోపల పడాయి అన్నారా? మా నాయకుడు చంద్రబాబు గారు అంటున్నారు, మహిళలకు ఏదన్నా అత్యాచారం చేసినా అఘాయిత్యం చేసినా అదే వాడికి ఆఖరి రోజు అని చెప్పాడా జగన్మోహన్ రెడ్డి? కనీసం చూడటానికి వెళ్ళలేదండి దళిత నాయకులారా. కనీసం ఆ బాలిక కుటుంబాన్ని పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డిన మీరు నమ్మేది? ఈ 4-5 ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సొమ్ముతో తిరుగుతున్నారో వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నా. మీకు జ్ఞానోపదేశం చేస్తున్నా, వద్దురా బాబు అటువంటి వ్యక్తి. పాముతో స్నేహం చేసినట్లు అని చెబుతున్నా నేను. లేదు సార్ ఆయన మహాజ్ఞాని అండి, మహానుభావుడు అండి అని చెబుతారా? చెప్పండి. కిరణ్ కుమార్ మాస్క్ పెట్టలేదని కొట్టి చంపితే అరే ఎందుకు అంత కొట్టారు, అంత అన్యాయం చేశారని అడిగే ధైర్యం లేని ఈ మనిషి ఒక దళితుని చంపితే ఆయన పంపుని వెళ్ళి చెబుతారా? ఆయనకి భజన చేయబోతున్నారా? మామూలు భాషలోకి వస్తున్నా నేను. ఆయనకి భజన చేయబోతారా? మిగతా దళిత యువతని అటువైపు తిప్పుతారా? అంటే వాడి జీవితాన్ని, దళితుల జీవితాన్ని మీరే చేతులారా తీసుకెళ్ళి భస్మాసుడి చేతుల్లో పెడతారా? ఆలోచించండి. ఈ 5-6 నాయకులు పేర్లు చెప్పట్లా, వాళ్ళకి తెలుసు. నా ప్రెస్ పెట్టేటప్పుడు వాళ్ళకి తెలుసు. ఏం చేయండి? అటువంటి వ్యక్తి కావాలా? ఆగస్టు 15న ఇంజనీరింగ్ చదువుతున్న రమ్య అనే యువతని ఒక యువకుడు నడి రోడ్డు మీద వందలాది మంది చూస్తుండగా ఆ అమ్మాయి మెడ మీద కత్తితో పొడిచి ఆ అమ్మాయిని చంపితే మీ వాళ్ళు ఎవరైనా చూసారా? మీ పక్కనే, మీ ఇంటి దగ్గరలోనే జరిగింది. మీరేమన్నా రే ఆ అమ్మాయి ఎలా ఉందిరా అని కనీసం అడిగారా? మా నాయకుడు, మా యువ నాయకుడు, మా యువ కిషోరం చూడటానికి వెళ్తే ఆయన్ని అడ్డగించి ఆయన్ని అరెస్ట్ చేస్తారా? ఆయన నిర్బంధిస్తారా? నేను అడుగుతున్న ఈ దళిత నాయకులు 5గురిని, అటువంటివాడు కావాలండి? అటువంటివాడి దగ్గరికి వెళ్ళొచ్చండి? మీరు పెద్ద పెద్ద చదువులు చదివారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినట్టుగా తెలుస్తుంది మాకు. పెద్ద పెద్ద దళితుల్లో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. ఏం చేయాలని దళితుల్ని? అతను తీసుకెళ్ళి అతనికి తాకట్టు పెట్టాలనా? నీ బాంఛం ద్వారా అనిపించాలనా ఆయన దగ్గర?
ఇక్కడ కాలు మీద కాలేసుకొని కూర్చున్న దళితుడిని అక్కడ నీ బాంఛం ద్వారా మోకాళ్ళ మీద కూర్చోబెట్టాలన్నా? వాట్ ఈజ్ యువర్ ప్లాన్? ఏమి చేయాలని నేను మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పండి. సమాధానం ఉందా మీ దగ్గర? నీకు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి నచ్చారా ఎప్పుడు అని చెప్పండి దళిత నాయకులారా. ఏ రకంగా నచ్చారు? ఒక ఆయన మొన్న నానా బూతులు తిట్టాడు జగన్ని, ఇప్పుడు ఆయన చంకన చేరాడు. అంటే ఏమి రుచించింది? ఆయన చేసిన సేవల్లో ఏ సేవ నీకు నచ్చింది? ఆ డబ్బు కొంచెం పక్కన పెట్టు, వచ్చే డబ్బు ఏమి నచ్చింది నీకు జగన్ భజన చేయటానికి? వద్దురా తమ్ముడు, నీకంటే వయసులో పెద్దవాడిగా నేను తెలియజేస్తున్నా, జగన్ని నమ్ముకున్న దళితుడికి ఏమన్నా పుట్టగతులు ఉండవు. ఎలా ఉన్నారు నాకు ఎలా ఉంటారు వాళ్ళు? వద్దు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కుట్రలో మీరు భాగస్థులు కావద్దు. జగన్మోహన్ రెడ్డి పెట్టే ఈ కుల చిచ్చులో, మత చిచ్చులో మీరు భాగస్థులు కావద్దు. మీరెప్పుడు మంచి స్థితిలో ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. అటు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ ఇప్పుడు రిమాండ్లోనే ఉన్నాడు పాపం. వాడు చంపేసి అసలు ఎందుకు చంపారో, కాజ్ ఆఫ్ ది అఫెన్స్ ఇంతవరకు కూడా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ ఇంకా సరిగ్గా చేయలా. ఆ ముప్పాల సుబ్బారావు గారు కూడా ఈ లైన్లోకి వెళ్ళా. ఆ లైన్లోకి వెళ్ళింటే మొత్తం ఇక చేదరించుకునేవాళ్ళు. ఇంకా డోర్ డెలివరీ చేసి అతని భార్యని పిలిచి, ఇదిగో నీ మొగుడు చస్తే శ్మశానానికి తీసుకెళ్ళు, బ్రతుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళు అని వాడు ఎమ్మెల్సీ అని పడేసిపోతే ఏమి జగన్మోహన్ రెడ్డి గారు? రే ఎమ్మెల్సీ తప్పు కదా నువ్వు చేసింది, ఎమ్మెల్సీ అయితే అయ్యాడు, నాకు స్నేహితుడైతే అయ్యాడు, నాకు బంధువు అయితే అయ్యాడు, నాకు అత్యంత ఇష్టడైతే అయ్యాడు, ముందు లోపల పడేయండి అనొద్దండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాముగా కూర్చుంటారా? ఏం జరగలేదని కూర్చుంటారా? అటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మీరు వెళ్తారా? అటువంటి జగన్మోహన్ రెడ్డి భజన మీరు చేస్తారా? ఎంతవరకు న్యాయం సార్? ఇది సరైందేనా? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంటికి అరఫర్లంగ్ దూరంలో అండి ఒక దళిత మహిళని గ్యాంగ్ రేప్ చేశారు ఒక రెడ్డి గారని అతని స్నేహితులు. ఎంతవరకు దొరకలేదు ఆ కేసు. మీరు కేకేస్తే వినపడుద్ది ఆ అమ్మాయికి, ఆ రేప్ చేసేవాళ్ళు కనపడుద్ది. అరే ఆపండిరా, చేయొద్దురని మీరు అరిస్తే ఆపేవాళ్ళు వాళ్ళు. రే ఏంట్రా నా ఇంటి పక్కన చేస్తారు, ఎక్కడైనా చావండిరా, నా ఇంటి పక్కన ఏంటని ఆపాల్సింది మీరు ఆ రోజు. ఇంతవరకు దొరకలేదుగా, రెడ్డి గారు దొరకలేదుగా. మీరే కదా, మీ వల్లే కదా ఆ రెడ్డి గారు దొరకలేదు. దళిత మహిళని ఆమె భర్త ముందు మీ ఇంటికి దగ్గరలో కోతవేటు దూరంలో మీరు రియలైస్తే వినపడుద్ది వాళ్ళకి చేస్తే ఆ ముద్దాయి దొరకలేదంటే ముఖ్యమంత్రిగా ఏం పరిపాలన అండి మీది? చచ్చు పరిపాలన. అటువంటి మీ దగ్గరికి మా వాళ్ళు వస్తూ ఉంటారు. ఎంత అపహాస్యం ఉంది. ఇప్పుడు అర్థమై ఉంటుందండి నేను చెప్పిన తర్వాత. కొంచెం బుర్రకి ఎక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్ళారు. వాడెవడో పాపం పగలంతా పనిచేస్తాడు, నైట్ కాస్త ఒక 90 వేసుకొని పడుకుంటాడు. అలవాటు అది. వాడి వ్యసనంను అలవాటుగా తీసుకున్నారు. 90 వేసుకున్నాడు, ఎక్కల ఇంకొక 90 కొనాలా, డబ్బు లేదు. మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను సార్. మద్యంలో మీకు నిష్ణాతులు కదా, మద్యం ఆనుపాళ్ళని మీకు తెలుసు. మద్యంలో కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయల బిజినెస్ కదా. వాడు 90 తాగినా ఎక్కలేదు. ఇదేం జగన్మోహన్ రెడ్డి చచ్చు మందు ఇచ్చావు మాకు అని 2 బూతులు వేసాడు. వాడు తాగి ఉన్నాడు కదా, తాగి ఉన్నారు కదా. ఇప్పుడు మామూలుగా ఉండే ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. మన అంబటి లాంటి వాళ్ళు ఉన్నారు కదా, మన ఎక్స్ మినిస్టర్స్ చాలామంది, మీకు తెలుసు కదా ఎట్లా బూతులు ఎలా మాట్లా పిహెచ్డీ చేశారా బాబు మీ మినిస్టర్లు. మా జిల్లా మినిస్టర్లు, ఈ జిల్లా మినిస్టర్లు, మీ జిల్లా మినిస్టర్లు అంత ఎట్లా
వాడు తెల్లారేటప్పటికి ఉరేసుకు చచ్చాడండి. పాత్రికేయ సోదరులారా, మీ మొహంలో ఆశ్చర్యం కనపడుతుంది. నిజమిది. మా సీఎంని బూతు మాట తిడతావా? డబ్బులుంటే కొనుక్కో, లేకపోతే మానేయి. అంతేగాని మంది ఎక్కలేదని మా సీఎంని తిడితే ఊరుకుంటామా అని తెల్లారేటప్పుడు చెట్టుకు వేలాడాడు సార్. ఎప్పుడు కూడా పోలీసులు ఏం జరిగిందో కనుక్కోవాలా. వాడు సెల్ ఫోన్ ఒక సిఐ తీసుకున్నాడు, ఇప్పటికి కూడా ఇవ్వాలా. అటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలి సార్ మీకు? అటువంటి జగన్మోహన్ రెడ్డి పంచన చేరతారండి మీరు? ఏమైంది సార్ మీ చదువు సంధ్యలు? ఏమైంది సార్ మీ ఉద్యోగం చేసినప్పుడు మీ నైపుణ్యత? మీ చదువు అంతా చట్టుబండ్లు అయిపోయిందా? ఎలా జగన్మోహన్ రెడ్డి ఎలా ఫేస్ చేస్తారా? ఎలా ఫేస్ చేస్తారు? ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఇప్పటికి నా ఉద్దేశం ఒకటే, దళిత సోదరులారా, ఆయన మాయలో పడకండి. దళితులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని మాయమాటలు చెబుతాడు, అబద్ధాలు చెబుతాడు, అసత్యాలు చెబుతాడు, భ్రమ పెడతాడు. అతనికున్న అవినీతి సొమ్ముని మీ మీద వాడతాడు. ఈ సొమ్ముకు ఆశపడద్దు, అతని మాయమాటలో పడద్దు, ఆ భ్రమలో జీవించొద్దు. మనకి సముచిత గౌరవాన్ని ఇచ్చి మన కుటుంబాలు ఉన్నత స్థితిలో ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ మద్దతు ఇవ్వండి. అన్నీ తెలిసిన వ్యక్తిగా, మీ వాడిగా, మీ రక్త బంధువుగా దళిత సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. డోంట్ లుక్ అట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అతని వైపు చూడకండి. అదొక విషపురుగు లాంటిది. మీరు అతని వైపు చూడొద్దు. ఎప్పుడైనా కాటు వేస్తారని చెప్పి కూడా మీ అందరూ తెలుసు. మా వాళ్ళు చాలా ఇచ్చారు దళితులకు పెట్టిన ఇబ్బందులు. మీరు అసలు దళిత వెల్ఫేర్ ఏమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? అంతకుముందు చంద్రబాబు గారు ఇచ్చిన 27 మంచి పథకాలు దళితుల అభ్యున్నతి కోసం, అవన్నీ కూడా తీసేశారు. దళితులకి సమాజంలో గౌరవం లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్ పంచిన రాష్ట్రంలో దళితులు ఎవరు కూడా ఉండొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అర్థం చేసుకోండి. ఇంకా ఏదన్నా కావాలంటే మరలా చెబుతాను. తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి రండి. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి మాట్లాడదాం, చర్చించుకుందాం. ఈ చెప్పిన నాయకులకు కూడా నేను తెలియజేస్తున్నాను, మిమ్మల్ని ఏమైనా భయపెట్టి, మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులకు పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఏమైనా చేస్తే రండి, విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అంతేగాని మీ ఇమేజ్ని చంపుకొని, మీ స్టేచర్ని చంపుకొని, మీ చదువులను చంపుకొని అటువంటి వ్యక్తి పంపున చేరొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దళితులారా, జగన్మోహన్ రెడ్డి మాయలో పడొద్దు. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యూఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ.